శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథం చదువుతున్నాము. 2వ అధ్యాయము గీతా సారము. నిన్న మనం భగవద్గీత 2వ అధ్యాయం నుంచి 7వ శ్లోకము చర్చించుకున్నాము. మాతాజీ, మీకు ఏమైనా గుర్తున్న పాయింట్ చెప్పగలరా? లక్ష్మీ మాతాజీ. నిన్న మనం చెప్పుకున్న అంశాల్లో కొన్ని పాయింట్లు ఏమైనా గుర్తుంటే చెప్పండి. హరే కృష్ణ. పూజిత వాళ్ళ అమ్మగారు లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నిన్న నేను జాయిన్ కాలేదు మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నిన్న వచ్చిన అంశాల్లో మనం భారతదేశంలో జన్మ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ అందరూ హరినామం జపిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు ఉద్ధరింపబడతారనమాట. ఇది భారతదేశము పుణ్యభూమి. ఆ విధంగా ఆ పూర్వం నుంచి ఇది శాస్త్రాల్లో ఉన్నదే కాబట్టి హరినామము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆది పురుషుడు, ఆది నారాయణుడు పెద్దలందరూ పూజిస్తూ వస్తున్నారు కాబట్టి పరంపరలో వాళ్ళ పిల్లలకు అలా వంశాచారంగా కూడా భగవంతుని పూజిస్తూ ఉంటారు. అట్లా నామజపం కూడా చేస్తూ ఉన్నారనమాట. శ్రీ చైతన్య మహాప్రభువు ఆ దక్షిణ భారతదేశ యాత్రలో అందుకు ప్రచారం చేశారు కదా. అప్పుడు అందరూ స్వీకరించారు హరినామాన్ని. ఎలా అంటే అసలు ఎంత ప్రేమోన్మత్తులైపోయి స్వీకరించి వారు కూడా ఇతరులకు ఆ కృష్ణ ప్రేమను పంచారనమాట. ఆ విధంగా హరినామము ప్రచారంలో ఉండి కాలక్రమంలో మరుగున పడిపోయినప్పటికీ కూడా కొన్ని కొన్ని చోట్ల ఇంకా వాళ్ళు పాత గుడులు ఉంటాయి కదా, పురాతనమైనవి, వాటిల్లో హరినామం హరే కృష్ణ మహామంత్రం లిఖించడము, వాళ్ళు వంశాచారంగా ఆ మంత్రాన్ని భజన చేస్తూ ఉండడము, కీర్తన చేస్తూ ఉండడము అలా ఉన్నాయన్నమాట చాలా చోట్ల. ఆ విధంగా హరినామము ఎప్పటి నుంచో అంటే వేదాల్లో ఉన్నదే, పురాణాల్లో ప్రచారం అవుతూ ఉంది. ఆ విధంగా అందరు హరినామం పలుకుతూ ఉద్ధరింపబడుతున్నారు. ఇంకా ఆ పిల్లలకు భగవంతుని నామం పెట్టుకొని పిలవడం ద్వారా, ఇంకా షాపులకు అలా అక్కడ ఇక్కడ పేర్లు ఉంటాయి కదా భగవంతుని పేరుతో, ఆ విధంగా అందరూ ఆ నామం ఉచ్చరించడం ద్వారా కూడా ఆ ఉద్ధరింపబడతారనమాట. ఏ ఏ కుటుంబంలో జన్మ తీసుకున్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ ఆ భగవంతుడు ఆ విధంగా ఎవరిని పిలిచినా కూడా భగవన్ నామము తననే పిలిచినట్లుగా స్వీకరిస్తారు. అంత కరుణ అన్నమాట. ఇప్పుడు మనం ఎవరి పేరన్నా కృష్ణ అని ఉంది, మనం వాళ్ళని పిలుస్తూ ఉంటాం అనమాట. దూరంగా ఉంటే ఓ కృష్ణ ఇట్రా, ఓ కృష్ణ ఇట్రా అని. కానీ మనకు అక్కడ భగవంతుని పిలుస్తున్నామనే జ్ఞానం ఏముండదు. ఆ పిల్లోని కృష్ణ అనే పేరు గల అబ్బాయిని పిలుస్తున్నట్లే మనకు ఉంటుంది అక్కడ మన ధ్యానం. కానీ భగవంతుడు మాత్రం తననే పిలుస్తున్నట్టుగా స్వీకరిస్తాడు అనమాట. నన్నే పిలుస్తున్నారు, నన్నే పిలుస్తున్నారు అని. అంత కరుణ ఉంటుంది అనమాట భగవంతుని మన పట్ల. ఇంకోటి ఏం చెప్తారంటే ఆ ఒక దూడ తప్పించుకొని అది పరిగెడుతుంది, యజమాని దాని వెంట పడుతున్నారు. అది పరిగెడుతూ పరిగెడుతూ గోవిందుడు అంటే కృష్ణ మందిరం, రామ మందిరం, అలా మందిరం గుడి చుట్టూ అది పరిగెడుతుంది. ఆయన దాన్ని పట్టుకోవడం కోసం గుడి చుట్టూ పరిగెడుతున్నారు. కానీ భగవంతుడు ఏం స్వీకరిస్తారు? నాకు ప్రదక్షిణ చేశారు అనే కోణంలోనే భగవంతుడు స్వీకరిస్తారనమాట. ఇంకా మనం ఎక్కడికైనా ప్రయాణంలో వెళ్తుంటాము, అప్పుడు ఎవరికైనా పక్కన వాళ్ళ వస్తువులు వాళ్ళు భక్తులై ఉంటారు. మన వస్తువుల కోసం కాపలా ఉంటూ అనుకోకుండా వాళ్ళ వస్తువులు కూడా మనం రక్షించుంటాం అనమాట, వాళ్ళ బ్యాగులందుకు. అది మన వస్తువుల కోసం, మన బ్యాగుల కోసం మనం అక్కడ కాపలా కూర్చుంటాం. కానీ అనుకోకుండా భక్తుల బ్యాగులు కూడా అక్కడే ఉండి వాళ్ళ బ్యాగులు కూడా రక్షింపబడితే భగవంతుడు నా భక్తులకు వీళ్ళు సేవ చేశారు అని స్వీకరిస్తారంట.
అలా ప్రతి దాంట్లో కూడా భగవంతుడు తనను చేరుకోవడానికి గల ఉమ్, సేవా భాగ్యాన్ని అందరి జీవులకు ప్రసాదిస్తారనమాట. అలా భగవంతుడు సర్వశుభకరుడు. ఏం చేసినా ఆయన సర్వశుభకరము. ఆయన దృష్టి సర్వశుభకరం అన్నమాట. ఈ విధంగా భారతదేశంలో జన్మ అనేది చాలా ఆ, అదృష్టమైనది. అందులో మళ్ళీ ప్రామాణిక ఆచార్యులు, ప్రామాణిక సాంప్రదాయంలో మనం బ్రహ్మమధ్వ గౌడి వైష్ణవ సాంప్రదాయంలో ప్రామాణిక పరంపరలోని ఆచార్యుల ద్వారా మనం ఈ కృష్ణ చైతన్యం పొందడము, సాధన చేయడం కూడా గురుకృష్ణుల యొక్క దయ అన్నమాట. అది ఎన్నో బ్రహ్మాండాల్లో జన్మించి ఎక్కడెక్కడో ఎన్నెన్నో లోకాల్లో తిరిగి 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 జీవాత్మ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఉంటుంది అనమాట. అలాంటి జీవాత్మకు కేవలం గురుకృష్ణుల దయ ద్వారా మాత్రమే ఈ కృష్ణ భక్తి బీజం అనేది లభిస్తుందన్నమాట. బ్రహ్మాండే భ్రమితో కోన్ భాగ్యవాన్ జీవా గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ. ఎన్నెన్నో బ్రహ్మాండాల్లో తిరుగుతున్న జీవునికి, అదృష్టవంతుడైన జీవాత్మకి గురుకృష్ణుల అనుగ్రహం వలన భక్తిలతా బీజం లభిస్తుంది. ఈ బీజాన్ని మనం ఎలా పెంచాలి? చెట్టుగా అంటే శ్రవణ కీర్తనం అనే జలం పోస్తే హరినామ సంకీర్తనము, హరికథ అనే శ్రవణం చేయడము, కీర్తనం చేయడము. ఏదైతే వింటామో ఆచార్యుల నుంచి అది మళ్ళీ ఇతరులకు చెప్పడం. ఈ విధంగా ఆ శ్రవణ కీర్తనం అనే జలం పోస్తూ ఉంటే ఆ భక్తిలత అనేది గోలోక బృందావనం వరకు పెరుగుతుందన్నమాట. భగవంతుని పాద పద్మాలకు చేరుకుంటుంది. హరే కృష్ణ. చాలా సులభమైన మార్గం ఇచ్చారు మనకు ఆచార్యులు ఎంతో దయతో శ్రీకృష్ణ భగవానుడే స్వయం చైతన్య మహాప్రభుగా భక్తునిగా ఆవిర్భవించి ఈ హరినామ సంకీర్తనోద్యమాన్ని ప్రవేశపెట్టారన్నమాట. ఈరోజు మనం 8వ శ్లోకం చదవాలి. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణ మింద్రియాణం ఆవాప్య భూమావస పత్నమృదం మృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం. ఇంద్రియములను శోకింపజేయునటువంటి ఈ శోకమును తొలగించుకొను మార్గమును నేను గాంచ లేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్స మృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును దరిద్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. భాష్యము. ధర్మమునకును నీతి శాస్త్రములకును సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానముపై ఆధారపడినట్టి పలు హేతువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నను ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని సహాయము లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించుకొనజాలనట్లు తెలియచున్నది. తన జీవన మనుగడను వృధా చేయుచున్నట్టి క్లిష్ట సమస్యలను తొలగించుకొనుటకు తన నామమాత్ర జ్ఞానము నిరుపయోగమని అతడు గ్రహింపగలిగెను. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుని వంటి ఆచార్యుని సహాయము లేకుండా అట్టి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకొనుట అతనికి అసాధ్యముగా కనిపించుచున్నది. కేవలము పాండిత్యము, ఉన్నత పదవుల వంటివి జీవిత సమస్యల పరిష్కారమునకు ఉపయోగకరములు కాజాలవు. శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారమునకు తోడ్పడగలడు. కనుక సారాంశమేమనగా 100% కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మికాచార్యుడే ప్రామాణికాచార్యుడు కాగలడు. ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరింపగలడు.
సాంఘిక స్థితితో ఎట్టి సంబంధము లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ఠాతుడైన వాడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపియుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. కొంచెం వివరించండి మా, ప్రయత్నించండి. మీరు వివరించండి మాతాజీ. పర్లేదు, ప్రయత్నించండి, ఏం కాదు. అక్కడ ఉండేదే చెప్పండి, అలవాటు అవుతుంది. ఇంద్రియములను శోషింపచేయునటువంటి ఈ శోకమును తొలగించుకుని మార్గము నేను గాంచలేను. అర్జునుడు అనుకుంటున్నాడు, ఈ శోకం నుంచి నా ఇంద్రియముల వల్ల నేను ఇవిని తొలగించుకోలేను. దేవతలకు స్వర్గాధిపతి అయిన సంవత్స వృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును దరిత్రిపై సాధించినను, నేను రాజ్యమును ఈ భూమిని అన్ని సాధించినను ఈ శోకము నేను తొలగించుకొనజాలను అని చెప్తాను. ఈ ఇంద్రియముల వల్ల నేను ఈ శోకమును తొలగించుకొనలేను. కృష్ణ భగవాని వల్ల అయితే గాని నేను తెలుసుకోలేను అని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. ధర్మమునకు నీతి శాస్త్రములకు సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానంపై ఆధారపడి పలు హేతువాదములు అర్జునుడు ఎన్నెన్నో ఆయనకు ధర్మములకు నీతి శాస్త్రములకు సిద్ధాంతములు అన్నిటిపై ఆధారపడినట్టు గాని అర్జునుడు ప్రతిపాదించుకున్న ఆధ్యాత్మిక ఆచరణ కృష్ణ భగవాను లేకుండా ఏమి నేను పరిష్కరించుకొనలేనని ఆయన ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వృధానే అని అనుకుంటాను. కృష్ణ చైతన్యం ఉంటే గాని శ్రీకృష్ణ భగవాని వల్ల గాని నేను తెలుసుకోలేను అని చెప్తున్నాడు ఇక్కడ. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పండి మాత, వివరించండి. హరే కృష్ణ మా, బాగా చెప్పినారు. శ్రీకృష్ణ భగవాను వంటి ఆచార్యుల ద్వారా అయినా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు శ్రీకృష్ణ భగవాన్ చూసే శక్తి లేదు కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ నుంచి వినినట్టి ప్రామాణిక పరంపరలోని ఆచార్యులు ఉన్నారు కదా. శ్రీకృష్ణ భగవాన్ తర్వాత ప్రామాణిక పరంపరలో అదే భగవద్గీతను మనకు యథాతథంగా ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. కాబట్టి ఈ విధంగా మనం మన శిక్షా గురువు ద్వారా మన గురువుల ద్వారా మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాం అన్నమాట. ఏ విధంగా వారికి సేవలు చేసి శరణాగతి పొంది వినయంతో ప్రశ్నించి తెలుసుకోవాలన్నమాట. వాళ్ళే మన యొక్క జీవిత సమస్యలను పరిష్కరింపగలరు. ఏమిటి మన జీవిత సమస్యలు? నిన్న చెప్పుకున్నాం కదా, జన్మ మృత్యు జరా వ్యాధులు. వీటి నుంచి బయటపడాలని కూడా సామాన్య జనులకు తెలియదు అనమాట. కేవలం గురుకృష్ణ దయ ద్వారా మాత్రమే ఈ సమస్యల ఇవి ఉన్నాయి అని తెలుస్తుంది. వీటికి పరిష్కారం కూడా వాళ్ళు తెలియజేస్తారనమాట. చెప్పుకున్నాం కదా నిన్న, ఎవరు బుద్ధిమంతుడు అంటే నేనెవరు, ఎందుకు వచ్చాను ఈ లోకానికి, ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి, ఎలా నేను ఈ కష్టాల నుంచి బయటపడాలి, ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఎవరికి కష్టాలు ఇష్టం లేదు కదా, బలవంతంగా కష్టాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? వీటి నుంచి నేను ఎట్లా బయటపడాలా, భగవంతుడు ఎవరు, నేనెవరు, నాకు భగవంతునికి మధ్య గల సంబంధం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు వేసేవారే అంటే అవి ఆలోచన వస్తుందో వారు తెలివైన వారు. ఆ విధంగా సమస్యల పరిష్కారానికి కలియుగ ధర్మం సులభమైన విధానం. కలియుగానికి హరినామ సంకీర్తనము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని హరినామ సంకీర్తనాన్ని చేయటం ద్వారానే శాశ్వతంగా ఈ జీవిత సమస్యల నుంచి బయటపడతారు. కృష్ణ ప్రేమను పొందుతారన్నమాట, అత్యున్నతమైన కృష్ణ ప్రేమను. అంత సులభంగా మనకిచ్చారు శ్రీ చైతన్య మహాప్రభు. అంత దయ అన్నమాట, ఔదార్య అవతారం. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? కివా విప్రా కిబాన్యాసి దగ్గర నుంచి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామములు మాతాజీ. చదవండి. కిబా విప్రా కిబాన్యాసి శూద్ర కేనే నై యోయి కృష్ణ తత్వవేత్త సేయి గురు హోయి. కిబా విప్రా కిబాన్యాసి శూద్ర కేనే నై
ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురు హోయి. ఒక వ్యక్తి వేద విజ్ఞానం నందు విద్వాంసుడైన విప్రుడైనను లేక హీన కుటుంబం నందు జన్మించిన వాడైనను సన్యాసాశ్రమము సన్యాసాశ్రమమును స్వీకరించిన వాడైనను కృష్ణ విజ్ఞానమును నిష్ఠాతుడైనప్పుడు మాత్రమే పరిపూర్ణుడును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 8.122-128. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానం నందు నిష్ఠుతుడు కాకుండా ఎవ్వరును ప్రామాణిక ఆధ్యాత్మిక కాజాలడు. వైదిక గ్రంథములందు కూడా ఈ విషయం ఇట్లు చెప్పబడినది. చదవాల మాతాజీ? నెక్స్ట్ చదవండి. షట్కర్మ నిపుణో విప్రో మంత్ర తంత్ర విశారదః అవైష్ణవో గురుర్న స్యాద్ వైష్ణవ స్వపచో గురుః. వేద విజ్ఞానం నందు పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానం నందు నిష్ఠుతుడు కానిచో లేక వైష్ణుడు కానిచో అతడు ఆధ్యాత్మిక ఆచార్యుడగుటకు అర్హుడు కాజాలడు. కాని ఎవ్వరైనను హీనకులం నందు జన్మించినప్పటికీ అతడు వైష్ణవుడైనచో అతడు లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. నేను ప్రయత్నం చేస్తా మాతాజీ. ఒక వేద విజ్ఞానంలో విద్వాంసుడైన విప్రుడైన అంటే ఇంకా ఒక వ్యక్తి ఉంటాడు కదా మాతాజీ. ఆ వ్యక్తి విజ్ఞానము అంటే ఆయనకి వేద విజ్ఞానం వచ్చి ఉండాలి, లేకపోతే విద్వాంసుడైనా ఉండాలి. లేకపోతే హీన కుటుంబం అంటే ఇప్పుడు హీన కుటుంబంలో ఉంటారు కదా మాతాజీ. హీన కుటుంబంలో అంటే తక్కువ కుటుంబంలో ఉన్నా గాని జన్మించిన వాడైనను అంటే ఒక విద్వాంసుడైనా ఉండొచ్చు, లేదా ఒక హీన కుటుంబం తక్కువ కులం నుంచి అయినా ఉండొచ్చు. కానీ అతను సన్యాసాశ్రమం స్వీకరించిన వాడైనను అంటే అతను సన్యాసాశ్రమం తీసుకున్నాడంట మాతాజీ. స్వీకరించిన వాడైనను అంటే స్వీకరించిన వాడు కృష్ణ విజ్ఞానం నిష్ఠుడైనప్పుడు మాత్రమే పరిపూర్ణుడును ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు. అంటే మనం ఈ కృష్ణ చైతన్య విజ్ఞానము అంటే మనం ఒక విద్వాంసుడైన హీన కుటుంబం నుంచి అయినా గాని సన్యాసాశ్రమం తీసుకున్నాడు అనుకో, తీసుకొని ఆయన కృష్ణ చైతన్యంలో ఉండాలన్నమాట. భగవంతుని అంటే భక్తియుక్త సేవ ద్వారా వారు ప్రామాణికుల ఆచార్యుల ద్వారా ఆయన ఆచార్యుడు అవుతాడు అని చెప్తున్నారు. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానం నిష్ఠుతుడు కాకుండా ఎవ్వరును ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు కాజాలడు. అంటే అంటే కృష్ణ చైతన్యంని మనం అంటే భక్తియుక్త సేవ చేయకుండా ఈ ప్రామాణిక ఆచార్యుల ద్వారా ఈయన సన్యాసి తీసుకున్నాడు అనుకో ఆధ్యాత్మిక ఆచార్యుడు కాలేడు అని చెప్తున్నారు. అంతే కదా మాతాజీ? ఎక్కడ పుట్టినా కూడా వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉండొచ్చు, మామూలుగా కుటుంబంలో ఉండొచ్చు, హీన కుటుంబంలో కూడా జన్మ తీసుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళు కృష్ణ చైతన్యంలో విజ్ఞానుడైనప్పుడు మాత్రమే వాళ్ళు ప్రామాణిక ఆచార్యుడు అవుతారు. సన్యాసం తీసుకునేది కాదు, ఎక్కడ జన్మించినప్పటికీ కూడా వాళ్ళు పరిపూర్ణులై ఆచరిస్తూ కృష్ణ చైతన్య విజ్ఞానం నందు నిష్ణాతులైతే వాళ్ళు ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడని శ్రీ చైతన్య చరితామృతంలో చెప్పబడింది. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే వేద విజ్ఞానం నందు పండితుడైన బ్రాహ్మణుడైన కృష్ణ చైతన్య విజ్ఞానం నందు నిష్ఠుతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మిక ఆచార్యుడు అవుటకు అర్హుడు కాలజాలేడు. అంటే ఇంకొక వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఆయనకి వేద జ్ఞానం ఉండి పండితుడు బ్రాహ్మణుడు అయినా గాని ఇంకమైనా ఎంత జ్ఞానం ఉన్నా గాని కృష్ణ చైతన్యంని నిష్ఠాతుడు అంటే కృష్ణ చైతన్యంలో లేనటువంటి వాడు ఇంకా అతడు మంచి కులంలో పుట్టినా గాని ఒక వైష్ణవుడు అయినా గాని ఆయన ఆధ్యాత్మిక ఆచార్యుడు కాలేడు అని చెప్తున్నారు. కానీ ఎవరైనా హీనులకు నందు జన్మించినప్పటికీ అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మిక ఆచార్యుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక వేద విజ్ఞానం నందు పండితుడైన మంచి కులంలో పుట్టినా గాని
కానీ కృష్ణ చైతన్యంలో అభివృద్ధి చెందలేడనుకో, భక్తియుక్త సేవ చేయకుండా కృష్ణుని మొక్కలేడనుకో, వారు ఆధ్యాత్మిక ఆచార్యుడు కాలేడు అని చెప్తున్నారు మాతాజీ. కానీ ఇంకో విధంగా ఏంటంటే, ఒక హీన కుటుంబంలో తక్కువ కులంలో జన్మించినప్పటికీ కృష్ణుని యొక్క కృష్ణ చైతన్యాన్ని నమ్మితే, అంటే భక్తియుక్త సేవ ద్వారా భగవంతుని నమ్మితే వాళ్ళు ఖచ్చితంగా హీన కుటుంబంలో ఉన్నా కానీ వాళ్ళు వైష్ణవులు అవుతారు. వాళ్ళు ఇంకా ప్రామాణికుల గురువుల ద్వారా ఇంకా ఆధ్యాత్మిక ఆచార్యుడు కూడా అవుతారు అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ, తప్పులుంటే క్షమించండి. హరివల్ హరివల్. ఇది పద్మపురాణంలో చెప్పబడింది అనమాట. సునక మాంసం తినే చండాలుడ ఇంట్లో పుట్టినప్పటికీ వాళ్ళు కృష్ణ భక్తి ఆచరిస్తూ ఉంటే వాళ్ళు వైష్ణవులే అన్నమాట. ఇది పుట్టుకతో వచ్చేది కాదు. వేదాలు చదివే బ్రాహ్మణ ఇంట్లో పుట్టినప్పటికీ అతడు కృష్ణ భక్తుడు కానిచో అతడు ఆధ్యాత్మికాచార్యుడు కాజాలడు. ఇది రెండు ఇస్తున్నారు. కిబా విప్ర కిబా న్యాసి శూద్రకేనేనై. శూద్రులు ఇంట్లో పుట్టినప్పటికీ అతడు కృష్ణ తత్వవేత్త అయితే అతను గురు అవుతారని శ్రీ చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చెప్తున్నారు అనమాట. కాబట్టి అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చూడండి, ప్రపంచవ్యాప్తంగా పూర్వాచార్యుల ఆజ్ఞ మేరకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ప్రచారం చేశారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆవు మాంసం తినేవాళ్ళు. వాళ్ళంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని పొడి చేసి పాలల్లో కలిపి కూడా ఇచ్చేవారు అనమాట పిల్లలకు. ఇప్పుడు మనకు తెలియనప్పుడు మన పిల్లలు కూడా మనం మాంసం పెట్టింటాం కదా, ఆ విధంగా వాళ్ళకు పూర్తి అజ్ఞానంలో జన్మించిన దానివల్ల వాళ్ళకి ఏం వైదిక జ్ఞానమే తెలియని దానివల్ల వాళ్ళ ఆవు మాంసాన్ని కూడా ఆ విధంగా చిన్నప్పటి నుంచి పెట్టినారనమాట. అంత పాప జీవనంలో ఉండే వారికి కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో దయతో కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. కేవలం హరినామ సంకీర్తన ద్వారా మాత్రమే. ఇప్పుడు ప్రభుపాదుల వారి దగ్గర ఎటువంటి ధనం లేదు, ఏం లేదు. అటువంటి హీన స్థితిలో నీచ స్థితిలో జన్మించిన వారికి కూడా కేవలం హరినామాన్ని కృష్ణ ప్రసాదాన్ని ఇవ్వడం ద్వారా వారి చైతన్యాన్ని ఉద్ధరించి వారికి కృష్ణ ప్రేమనిచ్చారనమాట. కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ ఆచార్యులయ్యి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రచారం చేశారు కృష్ణ చైతన్యాన్ని. ఇది మనకు ప్రత్యక్ష నిదర్శనం. ఎటువంటి హీన కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా కృష్ణ చైతన్యంలో నిష్ణాతుడైతే అతడు ఆచార్యుడవుతారు. దీన్ని శ్రీల ప్రభుపాదుల వారు విస్తృతంగా అన్ని దేశాల్లో ప్రచారం చేసి ఆ విధంగా అందరినీ ఆధ్యాత్మికాచార్యులుగా తీర్చిదిద్దారు. అప్పట్లో ఇట్లా వంశంలో పుట్టిన గోస్వాముల వంశంలో పుట్టిన వాళ్ళమని అలా చెప్పుకునే వారందరూ బృందావనంలో నవద్వీపధామంలో అట్లా అందరూ విమర్శించారనమాట ప్రభుపాదను. నువ్వేంటి ఆ తెల్ల వాళ్ళని తీసుకొచ్చి సన్యాసం ఇచ్చి వాళ్ళతో ప్రచారం చేస్తున్నావు, వాళ్ళను వైష్ణవులు అంటున్నావు, ఇది తప్పు అని. కానీ శాస్త్రంలో ఉండేదేంటి, గుణకర్మ రీత్యా వర్ణం తప్ప పుట్టుకతో కాదు. వాళ్ళందరూ 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు జపం చేస్తూ భగవద్గీత భాగవతము అధ్యయనం చేస్తూ చైతన్య చరితామృతం వంటి గ్రంథాలు ఎంతో నిష్ఠగా వాళ్ళు ఆచరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అర్హత ఉంది. వాళ్ళు గుణకర్మ రీత్యా బ్రాహ్మణులే కాదు, వాళ్ళు వైష్ణవులు అనేసి ప్రభుపాద వారికి సన్యాసం అనుగ్రహించి ప్రచార కార్యక్రమాలు అప్పగించారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా వాళ్ళు ప్రచారం చేశారు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట ఈ శ్లోకం ఎలా ప్రభుపాదుల వారు పాటించారు అనే దానికి. ఎటువంటి హీన కుటుంబంలో జన్మించిన వ్యక్తి అయినా ఆధ్యాత్మికాచార్యుడగుటకు అర్హుడు. ఈ విధంగా కృష్ణ చైతన్యంలో నిష్ణాతుడైతే అనేది మనకు ప్రత్యక్ష నిదర్శనం ఇవన్నీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా ఈ అంశం గురించి? మీరు విన్నది, మీకు తెలిసినది. కనకదాసు అనే భక్తుల వారి గురించి కూడా చెప్తారు కదా. కనకదాసు వారి గురించి కదా, ఉడిపిలో కృష్ణుడే కదా, కనకదాస్ కిండి అంటారు. అంటే ఆ కిటికీలోంచి భగవంతుని దర్శిస్తారు. ఎందుకంటే ఆయన్ను టెంపుల్లోకి రానివ్వకుండా అప్పట్లో వాళ్ళు పుట్టుకతో నువ్వు తక్కువహీన కుటుంబంలో జన్మించావని భగవంతుని దర్శనానికి రానివ్వలేదన్నమాట. కానీ ఆయన ఎంతో ప్రేమతో భగవంతుణ్ణి తలుచుకుంటూ ఏడుస్తూ కీర్తనలు చేస్తూ ఉంటారు.
భగవంతుడే స్వయం కనకదాసు కోసము ఆ, గర్భగుడిలో ఉండే శ్రీ విగ్రహము వెనక వైపు గోడ వైపు తిరుగుతుందన్నమాట. అక్కడ ఒక పెద్ద ఆ, రంధ్రం పడుతుంది. అంటే స్వయం భగవానుడు కనకదాసు కోసం దర్శనం ఇవ్వడం కోసం అటువైపు తిరిగారనమాట. అక్కడి నుంచి కనకదాసు వారు కృష్ణుని దర్శించుకుంటారు. ఇప్పుడు కూడా మనము ఉడిపిలో కృష్ణుని దర్శించుకోవాలంటే కనకదాసు కిండి అంటే కనకదాసు యొక్క కిటికీ అని అంటారు. అక్కడి నుంచే మనం భగవంతుని దర్శనం చేసుకోవాలన్నమాట. అది చూడొచ్చు ఇక్కడ స్వయం భగవానుడే ఎక్కడ జన్మించినప్పటికీ అతను భక్తుడైతే ఆ చాలు, అతను ఏ కుటుంబంలో జన్మించాడు అనేది లెక్కలోకి రాదు అనేది చూపించారనమాట స్వయం భగవాన్. మీకు తెలుసా ఈ లీల? విన్నారా మీరు? వెళ్ళారా? ఎవరైనా చూసారా? ఉడిపి శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చూడలేదు మాతాజీ. అందరు అంటుంటే విన్నాం కానీ చూడలేదు మాతాజీ. ఉమ్. మనకు యూట్యూబ్ లో ఎక్కడైనా వీడియోలు ఫోటోలు కూడా దొరుకుతాయి ఇప్పుడు ఆన్లైన్ లో మనకు. ఆ ఉమ్. లోంచే దర్శనం చేసుకుంటారు భగవంతుని. హరి బాబు. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా ఈ 2 శ్లోకాల గురించి? ఆచార్యుల నుంచి మీరు విన్నది, మీకు తెలిసింది. ఇంకా మనకు చెప్తారు కదా, శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు జన్మతః ముస్లిం కుటుంబంలో జన్మించారు. అయినప్పటికీ ఆయన నామాచార్యుడయ్యారు. ఎలా? శ్రీ హరే కృష్ణ మహామంత్రము ప్రతిరోజు 196 మాలలు చేసేవారు అనమాట. అంటే అంతవరకు ఆహారం కూడా తీసుకునేవారు కాదు. ఒకవేళ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ఆహారం మహాప్రసాదం, జగన్నాథ్ మహాప్రసాదం తీసుకొచ్చినప్పటికీ దానికి ప్రణామం చేసుకొని ఒక్క కణిక మాత్రమే తీసుకొని గౌరవించి ప్రసాదాన్ని జపం పూర్తయిన తర్వాతే తీసుకునేవారటంట. అందువల్ల ఆయన నామాచార్యులైనారు. కాబట్టి ఎక్కడ జన్మించినప్పటికీ, హీన కుటుంబంలో జన్మించినప్పటికీ, ఎవరైనా సరే ఆ ప్రామాణికులైన ఆచార్యులను ఆశ్రయించి హరినామం చేస్తూ కృష్ణ చైతన్యవంతులైతే వారు వైష్ణవులే, వాళ్ళు ఆధ్యాత్మికాచార్యులే అని ఇక్కడ ఈ శ్లోకాల ద్వారా మనకు ఈ యొక్క లీలల ద్వారా అర్థమవుతుంది అనమాట. ఇవన్నీ జరిగినవి. ఎక్కడ జన్మించినప్పటికీ కూడా చూడండి, శ్రీల హరిదాస్ ఠాకూర్ వాళ్ళ ఆ కాలంలో చాలా కఠినంగా ఉండేది. ముస్లింలే పాలించేవారు అనమాట. ఒక ముస్లిం కుటుంబంలో జన్మ తీసుకొని నువ్వు హరినామం జపిస్తావా అని హరిదాస్ ఠాకూర్ల వాళ్ళని 24 మార్కెట్ కూడలలో చనిపోయేంత వరకు కొరడాతో కొట్టి చంపాలని అటువంటి శిక్ష విధించారనమాట. అన్ని కూడలలోకి తీసుకుపోయి హరిదాస్ ఠాకూర్ వారిని కొట్టి 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 పెడతారు. అసలు కొన్ని కొన్ని దెబ్బలకే చనిపోతారు మామూలు మనిషి అయితే. కానీ హరిదాస్ ఠాకూర్ల వారిని శ్రీ చైతన్య మహాప్రభు రక్షించారు. ఆ దెబ్బలన్నీ శ్రీ చైతన్య మహాప్రభు వారు స్వీకరించారు అనమాట. కాబట్టి హరిదాస్ ఠాకూర్ వారికి ఏం జరగలేదు. ఎంత కొట్టి కొట్టి వాళ్ళ చేతులు అలసిపోయి వాళ్ళు పడిపోతున్నారు. ఏంగా నిన్ను చంపకుంటే మా రాజు మమ్మల్ని చంపుతాడు, ఎట్లా చేయాలా అని వాళ్ళు ఏడుస్తున్నారు అనమాట. కొట్టి కొట్టి వాళ్ళు కలిసిపోయి. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వారు, అవునా అయితే మీరేం చనిపోవద్దులేండి, మీకు ఏం శిక్ష పడదు, నన్ను తీసుకెళ్ళి గంగలో పడేయండి, చనిపోయినాడు హరిదాస్ ఠాకూర్ వారు అని చెప్పండి అని చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి హరిదాస్ ఠాకూర్ని గంగలో పడేశారనమాట. ఆయన వీదుకుంటూ వెళ్ళి ఇంకో మరోవైపు వెళ్ళిపోయి వేరే చోట హరినామం చేసుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా భగవంతుడు తన భక్తుల్ని ఎలా రక్షిస్తారనేది ఆ లీల ద్వారా తెలుస్తుంది. మహాప్రకాశ లీల జరిగినప్పుడు శ్రీవాస ఠాకూర్ వారి ఇంట్లో చైతన్య మహాప్రభు చెప్తారు హరిదాస్ ఠాకూర్ వారికి, అప్పుడు నిన్ను 24 మార్కెట్ల కూడళ్లలో కొరడాతో కొట్టారు కదా, నీకైతే ఎటువంటి దెబ్బ తగలలేదు, అవన్నీ నేను స్వీకరించాను చూడు అని చెద్దరు తీసి చూపిస్తే అన్ని మహాప్రభు ఒంటి మీద కొరడా దెబ్బలన్నీ
గుర్తులన్నీ కనిపిస్తాయి అన్నమాట. అంత కరుణ అన్నమాట భక్తులంటే. ఆ విధంగా ముస్లిం పరిపాలనలో అంత కఠినంగా ఉండే సమయంలో కూడా శ్రీ హరిదాస్ ఠాకూర్ వారు ఎంతో నిష్టగా హరినామం జపించారు. ఆయన రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎంతో మంది ముస్లిమ్స్ గా ఉన్నారు కదా, నేను ఒక్కడిని హరినామం జపిస్తే మీకు వచ్చే నష్టం ఏముంది, నన్ను వదిలేయండి, నన్ను హరినామం చేసుకొనివ్వండి, నేను హరినామం చేయకుండా జీవించలేను అని వేడుకుంటారనమాట. చాలా కఠిన నిబంధనలు ఉండేవి అప్పుడు హరినామ సంకీర్తన చేయడానికి కూడా. వాళ్ళందరినీ శ్రీవాస ఠాకూర్ ఇంట్లో హరినామ సంకీర్తనం చేస్తుంటే ఆపి మీరు ఇవన్నీ చేయకూడదు అనేసి ఆ మృదంగాలు పగలగొట్టడం అలా చేస్తారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఎంతో కోపోద్రిక్తుడై అందరినీ తీసుకొని వెళ్ళి అన్ని వీధుల గుండా లక్షలాది మంది వైష్ణవులు హరినామ సంకీర్తన చేస్తూ కాజీ ఇంటిని చుట్టుముడతారనమాట. అప్పుడు కాజీ భయపడి బయటికి వస్తారు. అప్పటికే కాజీకి ముందు రోజు రాత్రే స్వయం నరసింహస్వామి ఆ ఆయనకు ప్రకటమయ్యి ఆయన మందలిస్తారనమాట. నువ్వు నా భక్తులను ఆటంకపరుస్తావా, వారు హరినామ సంకీర్తనం చేస్తుంటే వాళ్ళను అడ్డుకుంటావా నువ్వు అనేసి ఆయన ఛాతిపైన గోర్లతో రక్కేస్తారనమాట. అప్పుడు భయపడిపోతారు. ఇంకా కాజీ వాళ్ళకు శరణు పొంది చైతన్య మహాప్రభుని ప్రార్థన చేసి మనము ప్రశాంతంగా మాట్లాడుకుందాం, నేను నీకు మామనవుతాను, ఆ నువ్వు నా అల్లునివి, ఆ మామ అల్లుళ్ళ మధ్య ఇటువంటి గొడవలు తగదు, కాబట్టి మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం కూర్చొని అని చైతన్య మహాప్రభుతో మాట్లాడతారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన ఖురాన్లోంచి కొన్ని వాక్యాలు తీసి చెప్తారనమాట హరినామం యొక్క మహత్వం గురించి, నామ సంకీర్తన యొక్క మహత్వం గురించి. అప్పుడు కాజీ అన్ని అంగీకరించి అవును ఉంది ఖురాన్లో భగవంతుని నామం కీర్తించాలని, నన్ను క్షమించండి అని ఆయన చెద్దరు తీసి చూపిస్తారనమాట. రాత్రి ఈ విధంగా నరసింహస్వామి వచ్చి నన్ను ఈ విధంగా గాయపరిచారు, ఈ నా భక్తులకు ఎటువంటి ఆటంకం కలగజేయద్దని చెప్పారు, నన్ను క్షమించండి, ఇప్పటి నుంచి మీరు యథేచ్ఛగా హరినామ సంకీర్తన చేయవచ్చు అని కాజీ చెప్పి మారిపోతారనమాట. అలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. చాలా మంది మాయావాదులను, ప్రబోధానంద సరస్వతి వారి శిష్యులను, వేలాది మంది శిష్యులను, సార్వభౌమ భట్టాచార్యుని ఆయన శిష్యుల్ని అందరినీ కూడా చైతన్య మహాప్రభు వైష్ణవులుగా మార్చివేశారు. కాశీలో అనమాట ప్రబోధానంద సరస్వతి వారి శిష్యులను. మహాప్రభు అక్కడికి వెళ్తే ఈ యొక్క సన్యాసి ఏంది వైదాధ్యయనం చేయకుండా ఇలా పిచ్చివానిలాగా నృత్యం చేస్తూ కీర్తన చేస్తున్నావు నువ్వు అని అడిగితే, నా గురుదేవుడు నన్ను మూర్ఖుడు అని చెప్పారు, నువ్వు హరినామం చేయి చాలు, నీకు ఎటువంటి వేదాధ్యయనం అవసరం లేదన్నారు అని చెప్తారు. కానీ చైతన్య మహాప్రభు నిమాయ్ పండిట్ చిన్నప్పుడే కేశవ కాశ్మీరీ పండిట్ని అందరినీ ఓడించారనమాట. దేశంలో అందరినీ ఓడిస్తూ వచ్చిన కేశవ కాశ్మీరీ పండిట్ని ఒక చిన్న అబ్బాయి అయినటువంటి నిమాయి ఆ నవద్వీపంలోనే గొప్ప పండితుడు, భారతదేశంలోనే మొత్తం ప్రపంచంలోనే గొప్ప పండితుడు. ఎందుకంటే ఆయన భగవాన్ స్వయం సంపూర్ణ జ్ఞానం గలవారు కాబట్టి. అందరినీ జయించి వచ్చిన కేశవ కాశ్మీరీ పండిట్ని చిన్న అబ్బాయి అయిన నిమాయి పండిట్ ఓడిశారనమాట. అలా ఇక్కడ కూడా ఎంతో వినయంతో, అంటే పండితుడైనప్పటికీ నేను ఒక మూర్ఖుణ్ణి, నా గురుదేవుడు నాకు హరినామం చేయమని ఆదేశించారు, అందువల్ల నేను హరినామం చేస్తున్నానని చెప్తారు. ఆ కేశవ్ వాళ్ళు ప్రబోధానంద సరస్వతి వాళ్ళందరూ ఆహ్వానిస్తే వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుని అక్కడే కాళ్ళు కడుక్కునే చోటనే కూర్చుంటారు. ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు, పైకి రండి ఆసనం మీద కూర్చోండి అంటే, లేదు నేను ఒక హీనమైన సన్యాసిని, నేను ఇక్కడే కూర్చోవాలి, నాకు ఇదే స్థానము అని ఎంతో వినయంతో చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎటువంటి గొప్ప వినయము, ఎంతటి గొప్ప తేజస్సు, ఇటువంటి సన్యాసిని మేము ఎక్కడా చూడలేదు అనేసి వాళ్ళు ఎంతో వినయంతో వేడుకొని తీసుకెళ్తారు. వాళ్ళందరికీ కూడా శాస్త్రం నుంచి హరినామం యొక్క మహిమను గురించి చైతన్య మహాప్రభు వివరిస్తారనమాట. బ్రహ్మ వైవర్త పురాణంలో హరేర్నామ 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 ఇవ కేవలం
కలవు నాస్తేవ 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 గతిరనేదా. ఈ కలియుగంలో హరినామం తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. ఏదైనా మనకు వేదంలో 3 సార్లు చెప్తే ఇంకా దానికి తిరుగులేదన్నమాట. ఓం శాంతి 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 అని చెప్తారు కదా. 3 సార్లు చెప్తే ఇంకా దానికి తిరుగులేదని. అలాగే మన కోర్టులో చూస్తాము, జడ్జి ఆర్డర్ 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 అని 3 సార్లు అంటారు. అయినా కూడా ఎవరైనా మాట్లాడుతూ గొడవ చేస్తుంటే పోలీసులు వచ్చి వాళ్ళని ఎత్తుకొని పోతారనమాట. అలా ఏదైనా మనకు వేదంలో కానీ ఎక్కడైనా 3 సార్లు చెప్పబడిందంటే ఇంకా దానికి తిరుగులేదని. ఈ విధంగా హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యదా. ఈ కలియుగంలో హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు అని 3 సార్లు చెప్పబడింది. కేవలం హరినామమే 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 గతి కలియుగంలో అని. కాబట్టి ఇటువంటి శ్లోకాలను శాస్త్రాల నుంచి తీసి ఉదహరించి వాళ్ళకు వివరించి చెప్పడం వల్ల వాళ్ళందరూ భక్తులుగా మారిపోయారనమాట. నాయకుడు మారిపోతే అతని కింద అనుచరులు కూడా ఆ నాయకుడు చెప్పినది అర్థం చేసుకొని మారుతారు. ఆ విధంగా ప్రభానంద సరస్వతి వంటి గొప్ప మాయావాద సన్యాసులందరినీ మార్చివేయడం ద్వారా వేలాది మందిని ఆ వారణాసిలో కృష్ణ భక్తులుగా మార్చివేశారు. అలా మహాప్రభు ప్రచారం ఉధృతంగా సాగింది అప్పుడు. ఇంకా కలిసంతరోపనిషత్తులో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇతి షోడశకనామ్నాం కలికల్మషనాశనం నాతరో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఈ 16 పదాలతో కూడిన హరినామమే ఈ కలియుగంలో ఏకైక మార్గమై ఉంది. నువ్వు వేదాలన్నీ తిరగవేసినా ఇంతకు మించిన తరుణోపాయం నీకు దొరకనే దొరకదు అని ఆ శ్లోకం యొక్క భావం. అది కలిసంతరోపనిషత్తులో ఉంది. ఇది షోడశక నామ్నాం కలి కల్మష నాశనం. కలి కల్మషాలను నాశనం చేస్తుంది ఈ 16 పదాల హరినామం, హరే కృష్ణ మహామంత్రం. నాతరో పరతరోపాయ ఉపాయ ఎటువంటి ఉపాయం లేదు. ఎక్కడ సర్వ వేదేషు దృశ్యతే. సర్వ వేదాలు నువ్వు చూసినప్పటికీ కూడా ఇంతకు మించిన తరుణోపాయం నీకు దొరకనే దొరకదు. ఇది ఏకైక మార్గము, తరుణోపాయము ఈ కల్మషాల నుంచి బయటపడాలంటే అని మనకు ఆ శ్లోకం ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఇలాంటి ముఖ్యమైన శ్లోకాలు అందరూ నేర్చుకోవాలి. బృహన్నారదీయ పురాణం నుంచి హరేర్నామ శ్లోకము, కలిసంతరోపనిషత్తు నుండి ఈ శ్లోకము, ఈ రెండు ఇవి మనం ఎవరికైనా చెప్పడానికి ఉంటుంది. హరినామం చేస్తున్నారు, మీకు ఏమిటి ఆధారము? కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక తరుణోపాయం అనే దానికి మనము ఈ శ్లోకాలు ఉదహరించి చెప్పాలన్నమాట. ఇవి రెండు నేను గ్రూప్లో పెడతాను, ప్రయత్నం చేస్తాను. అందరూ చదువుకోండి, నేర్చుకోండి. రోజు చదువుతూ ఉంటే నోటికి వచ్చేస్తాయి అన్నమాట. మనం అప్పుడు ఎవరికైనా చెప్పేయచ్చు. హరే కృష్ణ. ధన్యవాదాలు. నెక్స్ట్ పేరా చదవండి, లేదా మీరు ఎవరైనా ఇంకా చెప్తారేమో చెప్పండి. ఈ 2 శ్లోకాలు కిబా విప్రా కిబాన్యాసి పద్మపురాణం నుంచి ఇది చెప్పినారు కదా. సునక వంశం తినే చండాలుడి ఇంట్లో జన్మించినప్పటికీ అతను కృష్ణ చైతన్యంలో నిష్ణాతుడైతే అతడు ఆధ్యాత్మికాచార్యుడే. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పండితుడైనప్పటికీ అతడు కృష్ణ భక్తుడు కానిచో అతను ఆధ్యాత్మికాచార్యుడు కావడానికి అర్హుడు కాదు. ఇది చాలా ముఖ్యమైనది మన కృష్ణ చైతన్యంలో. ఎక్కువ బయట పుట్టుకతో బ్రాహ్మణులు పుట్టుకతో చెప్తారు కదా, అది కాదు. గుణకర్మ రీత్యా ఇస్కాన్లో పాటించేదంతా గుణకర్మ రీత్యా. బ్రాహ్మణ కంటే ఉన్నతమైన స్థితి వైష్ణవులు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆచార్యుల దయ వల్ల వైష్ణవులు ప్రచారం చేస్తున్నారు ఇదే సూత్రం పైన, ఎక్కడ జన్మించినప్పటికీ. ఇది కూడా మనం చెప్పచ్చు. ఎవరైనా
ఆ పుట్టుకతో బ్రాహ్మణత్వం ఉండే వాళ్ళు వాదించవచ్చు. మీరు ఎలా ఆచార్యులు అవుతారు, ఎలా దీక్షలు ఇస్తున్నారు, ఎలా సన్యాసం తీసుకుంటున్నారు, వాళ్ళందరికీ ఈ శ్లోకాలు చూపించి మనం ఉదాహరించవచ్చు. కాబట్టి ఈ శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది, ఎవరు వైష్ణవుడు ఎవరు వైష్ణవుడు కాదు అని అనేది. హరే కృష్ణ మాతాజీ. ప్రయత్నించండి, అందరూ చర్చలో పాల్గొనండి. మీరు విన్నవి మీకు తెలిసినవి చెప్పండి. మీకు ఇలాంటి సందర్భాలు ఎదురైంటాయి కదా. ఒక మాత చెప్పారు, ఆ, పుస్తక వితరణకి వెళ్ళింటే ఇలాగే బ్రాహ్మణులు, మాకేం అవసరం లేదు, మాకు అన్ని వచ్చు, మేము జన్మించడమే బ్రాహ్మణ కులంలో జన్మించినమ్మా, మాకు ఎటువంటివి చదవాల్సిన అవసరమే లేదు, మేము పూర్ణత్వం పొందినాం అన్నట్లు చెప్తున్నారంట. అంటే డాక్టర్ కుటుంబంలో జన్మిస్తే డాక్టర్ అవుతారా? ఇలాంటి క్వశ్చన్ అడగాలన్నమాట. ఒక డాక్టర్ ఉన్నారు, అతని కొడుకు డాక్టర్ అని పిలుస్తారు ఎవరైనా. అతని కొడుకు కూడా డాక్టర్ చదివి యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ పొంది అర్హత సంపాదించుకుంటేనే అతని డాక్టర్ అంటారు. డాక్టర్ కొడుకు అయినంత మాత్రాన ఎవరో అబ్బాయిని డాక్టర్ అన్నారు. అలా అనేవాళ్ళు పిచ్చివాళ్ళు. అలా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినంత మాత్రాన అతను బ్రాహ్మణు కాదు, ద్విజ బంధువు, అంటే బ్రాహ్మణ బంధువు అవుతాడు. అతను కూడా గుణకర్మ రీత్యా బ్రాహ్మణత్వ లక్షణాలు కలిగి ఉంటేనే అతను చేసే పనులు, అతని యొక్క గుణాల లక్షణాలు అతను బ్రాహ్మణ అని పిలుస్తారు. కాబట్టి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినంత మాత్రాన బ్రాహ్మణ కాదు, అతను ద్విజ బంధువు మాత్రమే. డాక్టర్ కొడుకు అయినంత మాత్రాన అతను డాక్టర్ కాడు. అది ఇలాంటి ఉదాహరణలు మనము వాళ్ళకు చెప్పొచ్చు అన్నమాట. వాళ్ళ నోటితోనే చెప్పొచ్చు. డాక్టర్ కొడుకు అయితే అతను డాక్టర్ అంటారా అండి? అదే ఎలా అవుతుందండి, అలా కుదరదు, వాళ్ళు డాక్టర్ ఎలా అంటారు, అతను కూడా డాక్టర్ చదివితేనే కదా డాక్టర్ అనేది. ఆ అలా ఎవరైనా అంటే డాక్టర్ కొడుకుని డాక్టర్ అని వాళ్ళు మూర్ఖులు అని వాళ్ళే చెప్తారు. ఆ ఇది కూడా అంతే, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, అర్హత ఉంటేనే బ్రాహ్మణుడు అని చెప్పాలన్నమాట. ఇలాంటివి చాలా చెప్తారు ప్రభుజీ. ఎవరైనా కృష్ణుని విమర్శిస్తూ ఉంటారు, కృష్ణునికి 16,000 మంది 16,108 మంది వివాహాలైనాయి, 16,000 మంది గోపికలు ఉన్నారు, అలా చేశారు ఇలా చేశారు అని విమర్శిస్తారు. అప్పుడు వాళ్ళకి చెప్పాలి, అప్పుడు అవునా నీకు అవన్నీ బాగా తెలుసు, ఎక్కడి నుంచి తెలుసు నీకు ఇవన్నీ, నీకు ఎలా తెలుసు అని అడగాలంట. ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి కదా, 16,108 మందిని వివాహం చేసుకున్నారని అని వాళ్ళు చెప్తారు. అవునయ్యా, అదే భాగవతంలో పక్క శ్లోకంలోనే ఉంది, శ్రీకృష్ణ భగవానుడు 16,108 రూపాలుగా విస్తరించి ప్రతి ఒక్క భార్యతో ఉన్నాడు, ఏకకాలంలో అందరికీ ఒకేసారి తాళి కట్టినాడు, నువ్వు అలా కట్టగలవా, నువ్వు అలా చేయగలవా, దేవాదేవుడు మాత్రమే ఆ విధంగా చేయగలడు, అతని శక్తిని ఆ నీకేం తెలుసు, అదే భాగవతంలో ఉంది, నువ్వు బాగా చదువు అని చెప్పాలన్నమాట. కాబట్టి భగవంతుడు అనేది ఆ, అసాధారణమైన కార్యాలు చేస్తారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవరు చేయలేనటువంటి అసాధారణమైన కార్యాలు చేస్తారు. ఆయన వచ్చేది ముందుగానే శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది, ఎక్కడ జన్మిస్తారు, ఆవిర్భవిస్తారు, వచ్చి ఏ ఏ కార్యాలు చేస్తారని. ఇంకా ప్రామాణికులైన ఆచార్యులందరూ ఆయన భగవాన్ అని అంగీకరించి ఉంటారు. కాబట్టి భగవాన్ అంటే ఇది అని మనము ఎవరికైనా అడిగిన వాళ్ళకు సమాధానం ఈ విధంగా చెప్పాలి అని ఆచార్యులు తెలియజేశారనమాట. హరే కృష్ణ. ఇంకా చెప్పండి, మీరు వినేటి ఏవైనా మీకు ఎదురైన సందర్భాలు కానీ మీరు శ్రవణం చేసినవి పంచుకోండి, అందరూ మాట్లాడండి. హరే కృష్ణ. అందరు సేవల్లో ఉన్నారా? హరే కృష్ణ. సరే, నెక్స్ట్ పైన హరే ఎవరైనా కృష్ణ మాతాజీ, ప్రణామాలు. పిలిచారా? సేవలో ఉన్నాను మాతాజీ. ఆ, నన్నేనా? హరే కృష్ణ. అదే సేవలో ఉన్నాను. హరే కృష్ణ. నెక్స్ట్ పేరా చదవండి. జన్మము మృత్యు వృద్ధాప్యము వ్యాధులన్నది అనే పేరా.
హరే కృష్ణ మాతాజీ. నేను చదవాలా మాతాజీ? ఎవరైనా చదవకపోతే నేను చదవాలా? మాతాజీ రజిత మాతాజీ చదవగలరా? విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతా చదవగలరా? మాతాజీ నామాచార్య హరిదాస్ ఠాకూర్ గురించే కొంచెం చెప్తా మాతాజీ. చెప్పండి మాతాజీ. ఆయన పూర్వము బ్రహ్మదేవుడు మాతాజీ. బ్రహ్మదేవుడు బ్రహ్మ పెట్టాడు కదా. భగవంతుడు దేవాది దేవుడు అని తెలుసుకొని మళ్ళీ అందరినీ వదిలిపెడతాడు కదా. తన తప్పు తెలుసుకున్నందుకు శిక్షించమని అడుగుతాడు కృష్ణ భగవాను. శిక్ష వేయమంటే ఏం వద్దులే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇంకెందుకు శిక్ష అనంటే ఏం పర్వాలేదు శిక్ష వేయండి అనంటే, సరే నువ్వు కలియుగంలో మ్లేచ్చుల ఇంట జన్మ తీసుకుంటావు అంటే, అవునా అంటే అయినా కూడా నా భక్తునుగానే ఉండి నన్నే చేరుకుంటావులే అని చెప్తే, సరే అని బ్రహ్మదేవుడే నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ గా జన్మ తీసుకుంటాడు. ఆయన 192 మాలలు రోజు, అంటే ఉదయము 64 మాలలు గట్టిగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ శబ్దంతో చేస్తాడు. అందుకు దాన్ని సౌండ్ తో చేస్తాడు. అది వైఖరి జపం. మూడవ టైపు సాయంత్రం చేస్తాడు. అది మనసులోనే చేస్తాడు కాబట్టి మానసిక జపం. ఈ 3 రకాలుగా చేసి మొత్తం 192 మాలలు చేస్తాడు మాతాజీ. అందుకే ఆయన్ని నామానికే ఆచార్యునిగా చేసినారు చైతన్య మహాప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఉంది, ఆదివారం చెప్తాను మాతాజీ, వేరే ఇంకా ఉంది. హరే వాయిస్ బ్రేక్ అయింది. 3 రకాలు మళ్ళీ చెప్పండి. మొదటిది ఉచ్చైర్ జపం మాతాజీ. ఛార్జింగ్ బట్టి ఉచ్చైర్ జపం గట్టిగా చెప్తారు కాబట్టి ఉచ్చైర్. రెండవది వైఖరి జపము, మన చెవులు మాత్రమే వినేంత మధ్యాహ్నం చేస్తాడు 64 మాలలు. సాయంత్రము మానసిక జపము మనసులోనే చేసుకుంటాడు. మనమే ఇప్పుడు నిర్ణయించుకోవాలి. ఉచ్చైర్ జపం అంటే ఒక్క మాల చేసినా 100 మాలలకు సమానం అంట మాతాజీ. ఇప్పుడు మనం ఏ రకంగా చేస్తే మేలు అని మనమే నిర్ణయించుకోవాలి మాతాజీ. మన ఇంట్లో వాస్తు దోషాలున్నా గట్టిగా జపిస్తే సూక్ష్మ క్రిములు అన్ని విని హరినామం విని వాటి జన్మ కూడా పవిత్రమైతుంది. వచ్చే జన్మ వాటికి కూడా ఉన్నత జన్మనిచ్చిన వాళ్ళం అవుతాము. మనం ఒకటే తరించేది కాక మన ఇంట్లో ఉండే జీవులు కూడా స్మరిస్తాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. రజిత మాత చదువుతారా నెక్స్ట్? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సేవలో ఉన్నా మాతాజీ నేను. ఓకే. విజయలక్ష్మి మాత చదువుతారా మీరు? మాతాజీ 8వ శ్లోకంలో 3వ పేరా మాతాజీ? 3వది అంటే లాస్ట్ పేరా? జన్మము, మృత్యువు, ముసల్తనము, వ్యాధులు అనేది చదవగలరా మాతాజీ? హరే కృష్ణ. సేవలో ఉన్నారా మాతాజీ? సరే మాతాజీ, నాగమణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అందరికీ ప్రణామములు మాతాజీ. హరే కృష్ణ. జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధులనేటి భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థిక అభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు. ప్రపంచం నందలి పలు ప్రాంతాలలో సమస్త జీవన సౌకర్యములతో
కూడి ఆర్థికంగా విశేషాభివృద్ధి పొందినట్టి దేశములు ఎన్ని ఉన్నప్పటికీ అక్కడ కూడా భౌతిక కేశములు ఇంకను ఎన్నో గలవు. అక్కడ ప్రజలు వివిధ రకాలుగా శాంతి కొరకై అన్వేషించుచున్నారు. కానీ వారు నిజమైన ఆనందంను శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతంను ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుదురు. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానంతో కూడి ఉన్నట్టివి. కృష్ణ చైతన్యవంతుడు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతం చేసుకొనినప్పుడే అట్టి ఆనందము ప్రాప్తింపగలదు. ఇంకా చదవాలా మాతాజీ ఇంకో పారాగ్రాఫ్? కంప్లీట్ చేసి చెప్పండి మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఆర్థిక అభివృద్ధి మరియు భౌతిక సుఖములను నవి మానవుని సాంసారిక, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారింపగలిగినచో దరిత్రిపై శత్రురహితమైన రాజ్యము గాని లేదా దేవతల స్వర్గలోకాధిపత్యము గాని తన శోకమును తొలగింపజాలవని అర్జునుడు చెప్పి ఉండేది వాడు కాడు. కనుకనే అతడు కృష్ణ చైతన్యమును దలచెను. అదే శాంతి సామరస్యములకు సరియైన మార్గము. ఆర్థిక అభివృద్ధి లేక ప్రపంచాధిపత్యము అనునది ప్రకృతి సంక్షోభములచే ఏ క్షణమునందైనను నాశనం చేయబడు వచ్చును. ప్రస్తుతం చంద్రలోకమును మానవుడు చేరగోరినట్లుగా ఉన్నత లోకములకు చేరు యత్నము కూడా ఒక దెబ్బతో తుడిచిపెట్టబడవచ్చును. భగవద్గీత యందు కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యకర్మల ఫలితములు క్షీణించినంతనే జీవితం నందలి ఆనంద శిఖరం నుండి అతిహీన స్థితికి జీవుడు పతనం చెందును అని చెప్పి ఈ విషయము సమర్థింపబడుచున్నది. అట్లు ప్రపంచం నందలి పలువురు రాజకీయ నేతలు పతనం చెంది ఉన్నారు. అట్టి పతనం మరింత అధిక శోకమునకు కారణములగుచున్నవి. కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకొనదలిచినచో అర్జునుని వలె మనం కూడా శ్రీకృష్ణుని ఆశ్రయింపవలెను. కనుకనే అర్జునుడు తన సమస్యలను నిశ్చయంగా పరిష్కరింపమని శ్రీకృష్ణుని అర్థించెను. అదే కృష్ణ చైతన్య మార్గము. హరే కృష్ణ. వివరించండి. హరే కృష్ణ మాతాజీ, ప్రయత్నం చేస్తాను మాతాజీ. జన్మము, మృత్యు, వృద్ధాపము, వ్యాధులు అనేది భౌతిక దుఃఖంలో ధనంను కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థిక అభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు. అంటే ఇప్పుడు ఈ జన్మము, మనం పుట్టుక ఉంటది కదా మాతాజీ, పుట్టుక, మృత్యు, వృద్ధాపము ఇవనేటి భౌతిక దుఃఖములు అంట మాతాజీ. ఇవి వ్యాధులు అనేబడే ఇవి ఒక వ్యాధులు అంట. అవి భౌతిక దుఃఖములు అంట. భౌతిక దుఃఖములు ఎంత ధనం కూడబెట్టినా గాని ఆర్థిక అభివృద్ధిని సాధించుట ద్వారా గాని, అంటే ఈ డబ్బుతో కూడా దీన్ని తొలగించలేము అని చెప్తున్నారు మాతాజీ. ధనం కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థిక అభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు. అంటే ఈ జన్మ, మృత్యు, వృద్ధాపము అనేటి ఈ భౌతిక దుఃఖములు డబ్బు ఎంత కూడబెట్టినా గాని, ఆర్థిక అభివృద్ధి ఎంత అభివృద్ధి చేసినా గాని ఇది తొలగింపబడవు అని చెప్తున్నారు మాతాజీ. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సమస్త జీవులు సౌకర్యములతో కూడి ఆర్థిక అభివృద్ధి, విశేష అభివృద్ధి పొందినట్టు దేశంలో ఎన్నో ఉన్నప్పటికీ అక్కడ కూడా భౌతిక, అంటే ఇంకా మన దేశం కూడా ఎంత అభివృద్ధి చెందినా గాని, ప్రపంచం కూడా ఎంత సౌకర్యాలు ఉన్నా గాని, అంటే ఇంకా డబ్బు పరంగా పలు ప్రాంతాలు సమస్త జీవన సౌకర్యాలు, అంటే ప్రతి జీవికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి మాతాజీ, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దేశం కూడా అంత ఆర్థిక అభివృద్ధి చాలా అభివృద్ధి ఉంది. కానీ వాళ్ళకి భౌతిక క్లేశములు ఇంకాను ఎన్నో కలవు. అంటే వాళ్ళకి ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా గాని, కానీ వీళ్ళకి భౌతిక క్లేశములు ఉన్నాయంట మాతాజీ. అక్కడ ప్రజలు వివిధ రకాలుగా శాంతి కొరకే, అంటే అక్కడ డబ్బు ఉంది, ఇంకా ప్రపంచం అంతా ఎంత సౌకర్యంగా ఉన్నాయి, ఎంత అభివృద్ధి చెందింది డబ్బు పరంగా, ఆర్థిక పరంగా కానీ వాళ్ళకి కష్టాలు, భౌతిక క్లేశాలు ఉన్నాయంట మాతాజీ. అయితే వారు శాంతి కోసం వెతుకుతున్నారంట. శాంతి ఎక్కడ దొరుకుతుంది నాకు, నిజమైన శాంతి అని వెతుకుతున్నారంట మాతాజీ. అయితే ఎప్పుడైతే మనం భగవంతుని ఆశ్రయిస్తామో నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే శ్రీకృష్ణుని దగ్గర ఉంటదంట, భగవద్గీతలో ఉంటది, శ్రీమద్ భాగవతంలో ఉంటది అని చెప్తున్నారు మాతాజీ. మనం ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే కృష్ణుని దగ్గర దొరుకుతుందంట మాతాజీ, భగవద్గీతలో దొరుకుతుందంట, శ్రీమద్ భాగవతం. ఈ మూడిటి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, అంటే వాటిని
అంటే భగవద్గీత ఇవన్నీ ఎప్పుడు ఆశ్రయిస్తే మనకు అప్పుడు ఆనందం దొరుకుతది, పొందగలుగుతారు, అంటే ఆనందం పొందుతారు అని చెప్తున్నారు మాతాజీ. అట్టి గ్రంథంలో కృష్ణ సంబంధ విజ్ఞానంతో కూడి ఉన్నటువంటి కృష్ణ చైతన్యవంతుడు ప్రామాణికుడైన కృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతం చేసుకున్నప్పుడే అట్టి ఆనందం. అంటే ఈ గ్రంథాలు ఉంటాయి కదా మాతాజీ, భగవద్గీతము భాగవతము, అవి ఎంతో జ్ఞానంతోనే ఉంటాయి. కానీ అవి మనం ఎక్కడ నుంచి తీసుకోవాలంటే ప్రామాణికుల గురువుల దగ్గర తీసుకోవాలంట. అంటే మనం ప్రతి దగ్గర దొరుకుతాయి ఇవి, భగవద్గీత బుక్స్, భాగవతము. కానీ ఆ గ్రంథాల యొక్క జ్ఞానం ఎక్కడుంటుంది అంటే కృష్ణ చైతన్యవంతుడైన ప్రామాణికుడైన గురువుల దగ్గర, కృష్ణుని ప్రతినిధి ద్వారా. అంటే ఇప్పుడు ప్రామాణికుల గురువుల ద్వారా ఆ ఆ కృష్ణనిధిని మనం పొందొచ్చు అని చెప్తున్నారు మాతాజీ. అవగతం చేసుకోను అట్టి ఆనందం ప్రాప్తించగలదు. అంటే ఇంకా మనకి ఈ ఇస్కాన్ ద్వారా మనం తీసుకోవచ్చు అని నాకు అర్థమవుతుంది మాతాజీ. ఆ ఇస్కాన్ ద్వారానే మనం ఈ ప్రామాణికుల గ్రంథాలు తీసుకోవాలి, అక్కడే మనం నిజమైన ఆనందం పొందుతాము, ప్రాప్తించగలదు అని చెప్తున్నారు మాతాజీ. ఆర్థిక అభివృద్ధి మరియు భౌతిక సుఖంలన్నీ మానవుని సాంసారిక, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభాలను నివారింపగలిగినచో, అంటే ఇంక ఇప్పుడు ఇవన్నీ నివారింపజేయలేవు. ఆర్థిక అభివృద్ధి, భౌతిక సుఖము, ఇవన్నీ సాంసారిక, ఇవన్నీ ఉంటాయి కదా మాతాజీ, సాంఘిక, అంతర్జాతీయ సంక్షోభము నివారింపగలిగినచో దరిద్రిపై శత్రురహితమైన రాజ్యము గాని లేదా దేవతల స్వర్గలోకాధిపత్యము గాని తన శోకం తొలగింపజాలదని అర్జునుడు చెప్పబడి ఉండేడు. అంటే ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఆర్థిక అభివృద్ధి, ఇంకా ఈ సంసారము, ఇవన్నీ ఉంటాయి కదా మాతాజీ, జాతీయ అంతర్జాతీయ సంక్షోభాలు, ఇవన్నీ మనం ఒకవేళ నిజంగా వీటి ద్వారా మనం ఆ వీటి ద్వారా నివారింపగలిగితే ఈ శత్రువులు, ఈ రాజ్యాలు, ఈ స్వర్గలోకపత్యము, ఇవన్నీ ఆధిపత్యము గాని శోకము తొలగింపజాలవని అర్జునుడు చెప్పబడి ఉండెను అని. అంటే వీటి ద్వారా మనకు పోతుంది అనుకుంటే ఇంకా మనకు శోకం అనేది ఉండదు కదా అని చెప్తున్నారు మాతాజీ. శోకము అంటే ఇది ఒక్క బాధ అనేది ఉండదు కదా అని అర్జునుడు చెప్తుండు. అంటే మనకి ఎక్కడ దొరకదు శాంతి, కేవలం కృష్ణ చైతన్యంలో ఆశ్రయిస్తేనే గాని మనకి నిజమైన శాంతి దొరుకుతుంది అని చెప్తున్నారు మాతాజీ. అదే శాంతి, సామరస్యం, సరైన మార్గం. అంటే మనకి ఈ దేశ అభివృద్ధి ఎంత జరిగినా గాని, ఈ అంతర్జాతీయ సంక్షోభము, ఈ శత్రువులు, ఇవన్నీ ఎక్కడైనా శోకం ఉంటదంట మాతాజీ. అంతటా శోకం ఉంటది. భగవంతుని ఎప్పుడైతే ఆశ్రయం మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో ఉంటామో అప్పుడు మనకి శాంతి దొరుకుతది, శాంతికి మార్గం దొరుకుతది అని చెప్తున్నారు. ఆర్థిక అభివృద్ధి లేక ప్రపంచాధిపత్యం అనున్నది ప్రకృతి సంక్షోభంచే ఏ క్షణం నందైనను నాశనం చేయబడు వచ్చును. అంటే ఇప్పుడు ఈ ప్రకృతి సంక్షోభం, ఆర్థిక అభివృద్ధి అంటే ప్రపంచాధిపత్యం అనేది ప్రకృతి సంక్షోభంచే ఏ క్షణం, అంటే ఈ ఆర్థిక అభివృద్ధి, ఈ ప్రపంచాధిపత్యము, ఇవన్నీ కూడా ఎప్పుడో ఒక విధంగా ప్రకృతి ఏదైనా నాశనం చేయబడుతుంది అని చెప్తున్నారు మాతాజీ. ప్రకృతి సంక్షోభంలో వచ్చే ఏ క్షణము నందైనా, అంటే ప్రకృతి ఒకటే విధంగా ఉండదు కదా మాతాజీ, అట్లా మనం నాశనం చెందుతుంది అని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం చంద్రలోకం మానవుడికి ఎంత జ్ఞానం ఉన్నా గాని చంద్రలోకం ఉన్నత లోకంలోకి నందు యత్నం కూడా ఒక దెబ్బతో తుడిచిపెట్టవచ్చును. భగవద్గీత యందు చంద్రలోకం మానవుడు చేరబోయినట్లుగా, అంటే చంద్రలోకం వెళ్తాడు కదా మాతాజీ, మానవుడు చంద్రలోకానికి వెళ్తాడు. కానీ ఉన్నత లోకం చేరే యత్నం కూడా అంటే ఓన్లీ మానవుడు చంద్రలోకానికి వెళ్తాడు కానీ ఇంకా మిగతా లోకాలకి వెళ్ళాడు కదా మాతాజీ. అదొక దెబ్బతో కొట్టబడినట్టుగా ఉంటది, అంటే మిగతా లోకాలకి వెళ్ళలేడు. అదే భగవద్గీతలో చెప్తున్నారంట మాతాజీ. క్షీణే పుణ్యం అర్థలోకే విశంతి. అంటే మనం ఎప్పుడైతే పుణ్యం ఎంత చేస్తామో పుణ్యకర్మల ఫలితం క్షీణించినంతనే జీవితం నందలి ఆనంద శిఖరం నుండి అతీన స్థితికి జీవుడు, అంటే మనకి పుణ్యం ఎంత వరకు ఉన్నదో మనం అప్పుడు పుణ్యాన్ని ఆశ్రయిస్తాం. పుణ్యం ఉన్నంత వరకు మనం ఎక్కడోనో లోకంలో ఉంటాం మాతాజీ. అంటే పుణ్యకర్మల ఫలితము క్షీణించినంతనే జీవం నందలి ఆనంద శిఖరం నుండి, అంటే మనం పుణ్యం ఎంత వరకు ఉందో అంతవరకు ఉంటాం,
తర్వాత పుణ్యం అయిపోయిందంటే తర్వాత మనం పతనం చెందుతాము అని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. అంటే ఇంకా మనం ఎంత పుణ్యం చేసుకుంటే అంత పుణ్యం ఉంటాము, తర్వాత ఇక మృత్యులోకంలోకి వెళ్ళిపోతాము అని నాకు ఇక్కడ అర్థమైంది మాతాజీ. ఈ ప్రపంచంలోని పలువురు రాజకీయ నేతలు పతనం చెందుతున్నారు. అంటే ఇంకొవరైనా ఈ రాజకీయవేత్తలు కూడా పతనం అవుతున్నారంట మాతాజీ. అట్టి పతనం మరింత అధిక శోకమునకు ఈ ఈ రాజకీయవేత్తలు కూడా పతనం అవుతున్నారు. వాళ్ళ యొక్క శోకం కూడా ఉంది, వాళ్ళ యొక్క బాధ కూడా ఉంది అని చెప్తున్నారు. కానీ ఈ దుఃఖంలన్నీ తొలగించాలంటే మనం కూడా అర్జునుడు ఎలా శ్రీకృష్ణుని ఆశ్రయించాడో అలా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ అర్జునుడిలాగా మనం కూడా కృష్ణుణ్ణి అర్థించాలి, కృష్ణ చైతన్యంలో ఉండాలి అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, తప్పులుంటే క్షమించండి, హరే ప్రయత్నం కృష్ణ. చేస్తాం మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. బాగా ప్రయత్నం చేస్తున్నారు, బాగా చదువుతా ఉండండి, అర్థమవుతాయి. ఎక్కువ ప్రభుపాద లెక్చర్స్ కూడా వీలైతే వినండి. ఆ వాణిపీడియాలో వాణిపీడియా తెలుగు అని కొడితే మీకు ప్రభుపాద వీడియోలు వస్తాయి. అందులో కింద తెలుగులో ప్రభుపాద వారు ఏం చెప్తుండేది తెలుగులో స్క్రోలింగ్ వెళ్తుంటుంది అనమాట. అంటే తెలుగు అక్షరాలు వస్తూ ఉంటాయి, మీరు పూర్తిగా ఇంగ్లీష్ అర్థం కాకపోయినా తెలుగులో చదువుకోవచ్చు. ఓకే ఆ విధంగా మాతాజీ. లెక్చర్స్ ఎక్కువ వినడం ద్వారా మనకు ఈ ఆధ్యాత్మిక కృష్ణ చైతన్యం అనేది బాగా అర్థమవుతుంది, ఎలా చెప్పాలి, ఎలా వివరించాలనేది. అది ఓకే. ప్రభుపాదులు వారి భక్తులు కాబట్టి వారి నుంచి వినడం ద్వారా చాలా తొందరగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట, ఆ శబ్ద ప్రకంపనాలు. అంటే యూట్యూబ్ లో ప్రభుపాద పీడిఎఫ్ అని కొట్టాలా మాతాజీ? వాణిపీడియా తెలుగు. వాణిపీడియా తెలుగు. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ విన్నపము. నాగమణి మాతాజీ నిన్ననే కదా మీ పుట్టినరోజు? మాతాజీ నిన్ననే. హరి బోల్. మాతాజీ కోసం అందరూ హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. ఆ మాతాజీ ఎంతో చక్కగా ప్రచారం చేస్తున్నారు. గ్రూప్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి గ్రూప్ ఏర్పాటు చేసి శ్లోకాలు నేర్పించడము, హరే కృష్ణ కీర్తన చేపించడము, ప్రభుపాద వారి పుస్తకాలు చదివించడము అలా చేస్తున్నారు. ఇంకా బాగా భక్తిలో ముందరికి వెళ్ళాలి, ప్రచారం బాగా చేయాలని అందరూ నితాయిగా వచ్చిందని ప్రార్థిస్తూ హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే 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 కృష్ణ. హరే చాలా కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ, అందరికి పాదాభివందనాలు మాతాజీ. నాకైతే ఏం తెలియదు మాతాజీ, కృష్ణుడు అంటే ఇష్టం అంతే. ఇంకా బాగా చాలా చెప్పారు, ధన్యవాదాలు మాతాజీ అందరికి. ఆశ్రయించారు కాబట్టి మీకు అన్ని తెలుస్తాయి ఇంకా. హరి బోల్. కృష్ణ అందరు అందరికీ మీ కృప మాతాజీ, నాకైతే ఏం తెలియదు, మీరే చెప్పాలి నాకు, మీరే. ప్రభుపాదయ. హరే కృష్ణ. హరే శ్రీమద్ కృష్ణ మాతాజీ. భాగవతం కు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ की जय. श्रील జై प्रभुपाद की जय. జై अनंत మాతాజీ. वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की